హల్లెలూయా. తండ్రి వందనం, యేసయ్య వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్య స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసయ్య ఆరాధన, ఆత్మదేవ ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని పండగ. అంటే ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులై ఉన్నటువంటి పండగను మనం చేసుకుంటున్నాం. ఏ పండగ? ఒకే దేవుడు ఎంతమంది వ్యక్తులు? ముగ్గురు వ్యక్తులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా మీ అందరికీ ఒక ప్రశ్న. క్రైస్తవ్యం అంటే క్రీస్తు ఒక్కడేనా? క్రైస్తవ్యం, క్రిస్టియానిటీ అంటే క్రీస్తు ఒక్కడేనా? క్రైస్తవ్యం అంటే క్రీస్తు ఒక్కడే కాదు. క్రైస్తవం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, వీళ్ళు ముగ్గురు కలిసిన దానినే క్రిస్టియానిటీ లేదా క్రైస్తవ్యం అంటారు. ఉదాహరణకి యేసు ప్రభువారు నిత్యశ్రీ మత్తయి శుభవార్త 28:19లో ఆయన పలికిన ఓ సత్యాన్ని మనం చూద్దాం. మత్తయి శుభవార్త 28:19. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా, పుత్ర, పవిత్ర నామమున జ్ఞానస్నానమును వసగుచ్చు వారిని నా శిష్యులను చేయండి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారు పలికిన మాట, 12 మంది అపోస్తలులతో పలికిన మాట, మీరు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఏమేమన్నారు? జ్ఞానస్నానం ఉన్నారు. అంటే యేసు ప్రభు దృష్టిలో నేను ఒక్కనే దేవుణ్ణి కాదు, తండ్రి దేవుడై ఉన్నాడు, పవిత్రాత్మ దేవుడు కూడా దేవుడే ఉన్నారు. తండ్రి దేవుడే, యేసు ప్రభు వారు దేవుడే, పవిత్రాత్మ దేవుడు కూడా దేవుడే. దైవత్వం ఒకటే, కానీ వ్యక్తులు మాత్రం వేరు. ఉదాహరణకి తండ్రి ఎలా కనపడతాడు? ఒక పెద్ద మనిషిలాగా కనపడతాడు. యేసు ప్రభు వారు ఎలా కనపడతాడు? యవనస్తుడిలాగా కనపడతాడు, వాక్య రూపంలో కనపడతాడు. పవిత్రాత్మ దేవుడు ఎలా కనపడతాడు? పౌర రూపమున, అగ్ని జ్వాలల రూపంలో కనపడతారు. అయితే తండ్రి రూపం వేరు, కుమారుడి రూపం వేరు. కాబట్టి క్రైస్తవ్యము అంటే, క్రిస్టియానిటీ అంటే, క్రైస్తవత్వము అంటే, దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోవాల్సింది యేసు ప్రభు ఒక్కడే కాదు. క్రిస్టియానిటీ అంటే తండ్రి దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు వారు ఉన్నారు, పవిత్రాత్మ దేవుడు కూడా ఉన్నాడు. ఇంకొక ఉదాహరణ చూద్దాం బైబిల్ గ్రంథంలో. కోటేశ్వరమ్మ, యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనము మరియు 14వ వచనం. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మేము ఏకైక కుమారుని. ఇప్పుడు చదివిన 2 వచనాలు. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు
దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు. ఇక్కడ రెండు కనపడుతున్నాయి. ఆదిలో వాక్కు, వాక్కు ఏమై ఉంది? ఈ దేవుడు ఎవరు? యేసు ప్రభువారు. ఓకేనా? ఈ వాక్యం అనే దేవుడు ఎవరి దగ్గర ఉన్నారు? పరలోకములో దేవుడి దగ్గర ఉన్నారు. ఈ దేవుడు ఎవరు? తండ్రి దేవుడు. సో ఆయన మానవుడిగా వచ్చినప్పుడు సత్య స్వరూపుని ఆత్మ వచ్చింది, అనగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. మరలా చెబుతున్నానండి, ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు గుర్తుపెట్టుకోండి. దేవుని యొద్ద ఉండును అనే కన్నా కూడా వాక్కు ఏమై ఉంది? వాక్యమైన దేవుడు ఎవరు అంటే యేసు ప్రభు. ఈ వాక్యం అనే దేవుడు దేవుడి దగ్గర ఉన్నాడు. ఎవరు ఆ దేవుడు అంటే యెహోవా దేవుడు లేదా తండ్రి దేవుడు. మానవుడిగా ఈ వాక్యం వచ్చినప్పుడు ఆయన కృపా సత్యములతో వచ్చాడు అనేది ఉంది. అది పరిశుద్ధాత్మ దేవుడు. అంటే బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది? బైబిల్ మొత్తం ఒక యేసయ్య మాత్రమే కాదు. బైబిల్ గ్రంథంలో తండ్రి దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు వారు ఉన్నారు, పవిత్రాత్మ దేవుడు ఉన్నాడు. తండ్రి యావే దేవుడు తండ్రిగా ఉన్నాడు, యేసు ప్రభు వారు కుమారుడిగా ఉన్నాడు, ఆత్మదేవుడు ఆదరణకర్తగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం అంటే, క్రిస్టియానిటీ అంటే ఒక యేసయ్య మాత్రమే కాదు. ఎందుకు అనగా తండ్రి దేవుడు లేకుండా కుమారుడు లేడు, కుమారుడు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు లేడు, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా తండ్రి కుమారుడు ఇద్దరు కూడా లేరు. కాబట్టి క్రిస్టియానిటీ అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఉదాహరణకి తండ్రి దేవుడు యేసు ప్రభుని పరిచయం చేస్తున్నారు, యేసు ప్రభు వారు తండ్రిని పరిచయం చేస్తున్నారు, పరిశుద్ధాత్మను కూడా పరిచయం చేస్తున్నారు. అంటే వీళ్ళ ముగ్గురికి చాలా ఆత్మీయమైన సంబంధం ఉందన్నమాట. ఉదాహరణకి తండ్రి దేవుడు పరిచయం చూద్దాం. యేసయ్య మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనం. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిస్మమును పొంది నీటి నుండి వెంటనే వెలుపలకి వచ్చెను. అప్పుడు ఇదిగో ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావుర రూపమున తనపై దిగివచ్చుటను చూచెను. అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి ఈయన దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికి ఒక ప్రశ్న. ఆకాశము నుండి ఒక దివ్యవాణి పలికింది, ఈయన నా ప్రియమైన. ఎవరు పలికారా మాట? ఇప్పుడు వినండి, తండ్రి దేవుడు దేవుడైనప్పుడు ఆయన కుమారుడు కూడా, యెహోవా దేవుడు దేవుడైనప్పుడు యేసు ప్రభు వారు కూడా. అందుకే తండ్రి దేవుడు అంటున్నాడు, ఇతడు నా ప్రియమైన. సో నేను దేవుణ్ణి కాబట్టి నా ప్రియమైన కుమారుడు కూడా దేవుడే. సో యెహోవా దేవుడు లేదా యావే దేవుడు యేసు ప్రభు వారిని మనకు పరిచయము చేస్తున్నారు. ఇక యేసయ్య ఎవరు పరిచయం చేద్దాం చూద్దాం. మార్కు శుభవార్త 14వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. మనీషా, మార్కు శుభవార్త 14వ అధ్యాయము 36వ వచనం. తండ్రి ఏమని వాడారు అక్కడ పదం? అబ్బా తండ్రి. పుషాంధ్రే ఉంది నాయన తండ్రి. ఓకే, ఇక్కడ యేసు ప్రభు వారు అబ్బా తండ్రి లేదా నాయన తండ్రి అన్నాడు. ఎవరిని? యోసేపు గారి గురించా, యావే దేవుడి గురించా? సో ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ అబ్బా తండ్రి అని పిలిచింది యావే దేవుడి గురించి కాదు. ఆయన పిలిచింది ఎవరి గురించి అంటే యోసేపు గారి గురించి కాదు, ఆయన పిలిచింది యావే దేవుడి గురించి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన నాకు తండ్రి అని పరిచయం చేస్తున్నారు. ఇంకా కొంచెం కిందకు వస్తే యోహాను శుభవార్తలో
14వ అధ్యాయము 16వ వచనము 26వ వచనం. నెక్స్ట్ జ్యోతి. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 16, 26 వచనాలు. నేను తండ్రికి ప్రార్థన చేస్తా, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. ఎవరు పంపిస్తారంట? సత్య స్వరూపియగు ఆత్మ అనగా పవిత్రాత్మ. ఈ రోజున పవిత్రాత్మను లోకానికి పరిచయం చేస్తుంది ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు దేవుడు. తన తండ్రి అయిన యావే దేవుణ్ణి లోకానికి పరిచయము చేశారు. యేసు ప్రభువారు దేవుడు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని లోకానికి పరిచయము చేశారు. అంటే క్రిస్టియానిటీలో, క్రైస్తవ్యములో ఒక యేసయ్య మాత్రమే కాదు. క్రైస్తవ్యములో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, అయితే ఇక్కడ చాలా విషయాలు గమనించండి. ఈ తండ్రి, ఈ కుమారుడు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న కామన గుణాలు. కామన్ అంటే అందరికి ఉన్న కామన గుణాలు ఏంటి చూద్దాం. ఒకటి నిత్యత్వం, రెండవది సర్వశక్తిమంతుడు, మూడవది సర్వజ్ఞాని, నాలుగవది సర్వాంతర్యామి, ఐదవది ప్రేమ, ఆరవది పవిత్రత, ఏడవది సత్యం, ఎనిమిదవది ఐక్యత. నాకు తెలిసి తండ్రిలో, కుమారుడిలో, పరిశుద్ధాత్మ దేవుడిలో ఉన్న గుణాలు అంటే ముగ్గురికి ఉన్న ఏక గుణం. కొన్ని గుణాలు ఈ ముగ్గురులో ఉంటాయి. ఉదాహరణకి నిత్యత్వం తీసుకుందాం. నిత్యత్వం అంటే మరణము లేని జీవితం. తండ్రి దేవుడు నిత్యుడే, యేసు ప్రభువారు నిత్యుడే, ఆత్మదేవుడు కూడా నిత్యుడే. వీళ్ళకి మరణం అనేది, వీళ్ళకి అంతం అనేది లేదు. తండ్రి దేవుడు సర్వశక్తిమంతుడే, యేసు ప్రభువారు సర్వశక్తిమంతుడే, ఆత్మదేవుడు కూడా సర్వశక్తిమంతుడే. మరి తండ్రి దేవుడు సర్వజ్ఞానియే, యేసు ప్రభు సర్వజ్ఞాని, ఆత్మదేవుడు కూడా. తండ్రి దేవుడు సర్వాంతర్యామి, యేసు ప్రభు సర్వాంతర్యామి, ఆత్మదేవుడు కూడా. తండ్రి దేవుడిలో ప్రేమ ఉంది, యేసయ్యలో ప్రేమ ఉంది, పరిశుద్ధాత్మలో. తండ్రి దేవుడు పవిత్రుడే, యేసు ప్రభు పవిత్రుడే, ఆత్మదేవుడు కూడా పవిత్రుడే. తండ్రి దేవుడు సత్యవంతుడు, యేసు ప్రభు వారు సత్యవంతుడు, ఆత్మదేవుడు కూడా సత్యవంతుడే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అందరూ ఐక్యంగా ఉన్నారు. కాబట్టి వీరిలో ఉన్న గుణాలు, ఇప్పుడు తల్లితో గుణం, తండ్రితో గుణం, కొడుకుతో గుణం, కూతురుతో గుణం, ఒక్కొక్కడికి ఒక్కొక్క బుద్ధి, ఒక్కొక్కడికి ఒక్కొక్క గుణం ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథంలో తండ్రిది, కుమారుడిది, పరిశుద్ధాత్మది ఒకే బుద్ధి, ఒకే జ్ఞానం, ఒకే ఆలోచన, ఒకే క్రియ. కానీ వ్యక్తులు మాత్రం ఎంతమంది అయి ఉన్నారు? వ్యక్తులుగా వేరు చేసి చూడొచ్చు కానీ, వ్యక్తులుగా వేరు చేసి చూడొచ్చు కానీ దైవత్వంలో వారిని వేరు చేసి. ఇప్పుడు సర్వశక్తిమంతుడు అన్నాము, తండ్రి దగ్గర ఎక్కువ శక్తి ఉంది, ఆత్మదేవుడి దగ్గర తక్కువ శక్తి ఉందని అర్థమైతే కాదు. తండ్రి దగ్గర ఎంత శక్తి ఉందో అంతే శక్తి ఆత్మదేవుడి దగ్గర కూడా ఉంది. తండ్రి దేవుడి దగ్గర ఎంత జ్ఞానం ఉందో యేసయ్య దగ్గర కూడా అంతే. ఇప్పుడు వాక్యంలో మనం చదివాం ఏంటి? ఉదాహరణకి యోహాను శుభవార్తలో 16వ అధ్యాయంలో 14, 15 వచనాలు చూస్తే, అక్కడ చాలా జాగ్రత్తగా చూస్తే ఎవరో మా చదివేది, ఆయన నన్ను మహిమపరచును. చాలా జాగ్రత్తగా చూడండి. ఎలైనా ఆయన నాకున్న దానిని, ఒక నిమిషం, ఆయన అంటే ఎవరు? ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. నాకున్న దానిని గైకొని, ఇక్కడ నా అంటే ఎవరు? యేసు ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడు నాకున్న దానిని గైకొని మీకు, అంటే యేసయ్యలో ఏ జ్ఞానం ఉందో అదే జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు, తెలియజేస్తాడు. తర్వాత చదవమ్మా. తండ్రికి ఉన్నదంతయు
నాది, అందుచేత నా నుండి గైకొని. మీకు తెలియజేయునని చెప్పితిని. ఎంత చక్కనైన మాట. నా నా తండ్రికి ఉన్న జ్ఞానం అంతా నాది, నా జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు స్వీకరిస్తున్నాడు, ఆ జ్ఞానాన్ని నీకు తెలియజేస్తున్నాడు. అంటే తండ్రిలో ఉన్న జ్ఞానమే యేసయ్యలో ఉంది, యేసయ్యలో ఉన్న జ్ఞానమే పరిశుద్ధాత్మలో. అంటే జ్ఞానంలో ఒకరు హెచ్చు ఒకరు తక్కువ అనేది ఏది కూడా లేదు. అది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి వీళ్ళ ముగ్గురులో ఉన్న ఇంకో గుణం ఏంటంటే ఐక్యత. ఏంటి? యోహాను శుభవార్త 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. 17-11. నిఖిత, నేను ఇక ఆ ఈ లోకమును ఆ ఉండను, ఆ కాని వారు ఉందురు. నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రాత్మ కాదు, పవిత్రుడు అయిన తండ్రి మనవలే. ఎవరి వలే? ఇక్కడ మన అంటే ఎవరు? పవిత్రుడు అయిన తండ్రి మనవలే. ఎలా ఉండాలట? వారును మనవలే, వారును ఒకరుగా. ఎలాగట? ఎట్లా ఉండాలట? ఒకరుగా ఐక్యమై ఉండునట్ల నీవు నాకు వసగిన వానిని నీ నామమందు సురక్షితంగా. వాక్యం ఏం పలుకుతుంది? తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏమై ఉన్నారట? ఐక్యంగా ఉన్నారట. వారిలో ఉన్న మరో గుణం ఏంటి? ఐక్యత. ప్రైజ్ ది లార్డ్. వారిలో ఉన్న మరో గుణం ఏంటి? సర్వశక్తి. సో కాబట్టి దేవుని బిడ్డలారా, 3 మాటలు చెబుతున్నా. క్రైస్తవ్యం అంటే యేసయ్య ఒక్కడే, తండ్రి కుమార. సో తండ్రి దేవుడు యేసయ్యను లోకానికి పరిచయం, యేసయ్య తండ్రి దేవుడిని పరిచయం చేశాడు, పరిశుద్ధాత్మను కూడా పరిచయం చేశాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? బైబిల్ గ్రంథంలోనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి మనకి క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు ఒక ప్రశ్న, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఏంటంటే మనకు లాభం? ఇప్పుడు మనకు అన్వయించుకుందాం. సో 3 లాభాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా వినండి, కొంచెం లోతుగా ఉంటాయి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, యేసయ్య పలికిన మాట చూద్దాం. మౌనిక, మత్తయి శుభవార్త 28:19. సకల జాతులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం వసగుచు. చాలమ్మా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఏం వసగాల? ఏం వసగాలి? ఎవరైతే పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం తీసుకుంటారో వారు త్రిత్వములో భాగమైపోతున్నారు. ఎవరిలో భాగం? త్రిత్వం అంటే ఆయనలో భాగమవుతున్నారు. గుర్తుపెట్టుకోండి. మనం జ్ఞానస్థానం తీసుకునేది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున. అంటే వీళ్ళు ఎవరు? రక్షించబడిన వారు. రక్షించబడటం అంటే పాపము నుండి రక్షించబడినటువంటి వారు త్రిత్వములో అడుగు పెట్టినారు. అంటే ఎవరైతే జ్ఞానస్థానం తీసుకుంటారో వారందరూ కూడా త్రియేక దేవునిలో భాగమైపోతున్నారు. ఆయన మనలో భాగమవుతున్నాడు, మనం ఆయనలో భాగమవుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది గుర్తుపెట్టు. ఇప్పుడు మనం ఆయనలో భాగమయ్యాం, ఆయన మనలో భాగమయ్యాం. ఉదాహరణకి జామ చెట్టు తీసుకోండి. ఈ జామ చెట్టుకి మామిడి కొమ్మని అంటుకట్టండి. మామిడి కొమ్మలో ఉన్న జీవం జామ చెట్టుకు వస్తుందా? జామ చెట్టులో ఉన్న జీవం మామిడి కొమ్మకు వస్తుందా? నేను మళ్ళీ చెప్తున్నా. ఓ జామ చెట్టు ఉంది. ఈ జామ చెట్టుకి మామిడి కొమ్మని అంటుకట్టారు. దేనివల్ల ఏది బతుకుద్ది? దేనిలో ఉన్న జీవం దేంట్లోకి వెళ్తుంది? జామ మొక్కలో ఉన్న జీవం దేంట్లోకి వెళ్తుంది? అలాగే పితా పుత్ర పవిత్రాత్మ నామమున నువ్వు జ్ఞానస్థానము పొందినప్పుడు, దేవునిలో నువ్వు అడుగు పెట్టినప్పుడు
దేవుని గుణగణాలు నీకు రావాలి. ఇప్పుడు దేవుడి గుణాలేంటి? నిత్యత్వం. ఏంటి నిత్యత్వం? ఆయన అమరుడు. ఎవరైతే యేసు ప్రభుని విశ్వసించి ఆ విశ్వాసంతో మరణిస్తారో వారు మరణించినా కూడా జీవిస్తారు. అంటే క్రైస్తవులుగా జ్ఞానస్థానము పొందినటువంటి మనం యేసు ప్రభుని నిత్యత్వములో, త్రియేక దేవుని నిత్యత్వంలో పాలిభాగస్థులమవుతాము. ఇది మొదటిది. పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానము పొందినటువంటి మనము త్రియేక దేవుని పవిత్రతలో ఏమైపోతున్నాం? తండ్రి పవిత్రుడే, కుమారుడు పవిత్రుడే, యేసు ప్రభు కూడా బాప్తిస్మము జ్ఞానస్థానము పొందిన మనం కూడా ఆయన పవిత్రతలో పాలిభాగస్థులమవుతాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున జ్ఞానస్థానము పొందినటువంటి మనము తండ్రిలో ఉన్న ప్రేమ, యేసయ్యలో ఉన్న ప్రేమ, ఆత్మదేవులో ఉన్న ప్రేమను మనం పొందుకుంటాం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం ఆయన్ని. అంటే దాని అర్థం ఏంటంటే పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున నువ్వు ఎప్పుడైతే జ్ఞానస్థానము పొందుతావో నీవు త్రియేక దేవునిలో అడుగు పెడుతున్నావు. ఆయన నీలోకి అడుగు పెడుతున్నాడు. ఆయనలో ఉన్న సుగుణాలు, ఆయనలో ఉన్న పవిత్రమైన గుణాలు, ఆయనలో ఉన్న మంచి గుణాలన్నీ నీలోకి వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, బాప్తిజం తీసుకోవటం అంటే నీటిలో మునిగి లెగవటమే కాదు. జ్ఞానస్థానం తీసుకోవటం అంటే తల మీద నీళ్లు పోసుకోవటం మాత్రమే కాదు. జ్ఞానస్థానం తీసుకోవటం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అనే ఆత్మీయమైన జీవితంలోకి మనం అడుగు పెడుతున్నాం. అందులోకి అడుగు పెట్టినట్టు ఎట్లా ఉంటుందంటే జామ చెట్టు నుండి మామిడి కొమ్మకి జీవం వచ్చినట్టుగా ఆయనలో ఉన్న జీవం మనకి వస్తుంది. అది గుర్తుపెట్టి, అది సత్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుల, ఇది మొదటిది. త్రియేక దేవుని వల్ల మనకు కలుగు మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆయన మనలోకి, మనము ఆయనలోకి. రెండవది, పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 2వ వచనం, ధనలక్ష్మి. పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 2వ వచనం. జూపల్లి మరియమ్మ. పితయగు దేవుని సంకల్పము చే. చూడండి, ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉంటారు, వాళ్ళు చేసిన కార్యాలు అర్థమవుతున్నాయి. పితయగు దేవుని వ్యక్తి సంకల్పము చే మీరు ఎన్నిక చేయబడితిరి. మీరు యేసుక్రీస్తునందు విధేయులగుట చే ఆయన రక్తములో శుద్ధి చేయబడుటకును ఆయన మిమ్మల్ని ఎన్నుకొని తన ఆత్మ వలన మనలను పవిత్రుడని. మూడున్నాయి. మనల్ని తండ్రి దేవుడు ఎన్నుకున్నాడు. విధేయత వల్ల యేసయ్య రక్తంలో మనం కడగబడ్డాం. పరిశుద్ధాత్మ దేవుని వల్ల పవిత్ర పరచబడ్డాం. అంటే తండ్రి దేవుడు మనతో సంబంధం కలిగి ఉన్నాడు, మనము త్రియేక దేవునితో సంబంధం, త్రియేక దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నాం, మనము త్రియేక దేవునితో సంబంధం. చాలా జాగ్రత్తగా వినండి. తండ్రి ఏమై ఉన్నాడు? మనల్ని ఎన్నుకున్నాడు. యేసయ్య ఏం చేశాడు? విధేయత వల్ల మనల్ని రక్తంతో కడిగి వేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? మనల్ని శుద్ధి చేశాడు. గుర్తుపెట్టుకోండి, క్రిస్టియానిటీ అంటే ఒక యేసయ్య మాత్రమే కాదు, అది మహా గొప్ప శక్తి. అందుకే అందులో తండ్రి ఉన్నాడు, అందులో కుమారుడు ఉన్నాడు, అందులో యేసయ్య కూడా ఉన్నాడు. అందుకే మనకి ఆయన సంబంధం ఏంటంటే జ్ఞానస్థానము పొందిన మనము ఆయనలో అడుగు పెడుతున్నాం, త్రియేక దేవునిలో అడుగు పెడుతున్నాం. జ్ఞానస్థానము పొందిన మనము దేవుని చేత ఎన్నిక చేయబడి యేసయ్య రక్తములో కడగబడి పరిశుద్ధాత్మ చేత శుద్ధి చేయబడుతున్నాం. ఇక మూడవది, మౌనిక యాడికి వెళ్ళి ఒకసారి చదువు. కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 13వ అధ్యాయము 14వ వచనం. యేసుక్రీస్తు, జాగ్రత్తగా వినాలి, ఇప్పుడు మీరే చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభుని కృపయు దేవుని ప్రేమయు పవిత్రాత్మ సహవాసము
మీకు అందరికీ ఇప్పుడు మనతో ఉండేది ఏంటి చెప్పండి? యేసు ప్రభు ఏం పంచుతున్నాడు? కృపను పంచుతున్నాడు. తండ్రి దేవుడు ఏం పంచుతున్నాడు? ప్రేమను పంచుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పంచుతున్నాడు సహవాసం. అంటే యేసు ప్రభు తన కృపనిచ్చి మనతో ఉన్నాడు. తండ్రి దేవుడు ప్రేమించి మనతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సహవాసంతో ఈ రోజున మనతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులై ఉన్నారు. మనము ఆ త్రియేక దేవునితో సంబంధం కలిగి ఉన్నాము. అది జ్ఞానస్థానము ద్వారా సంబంధం కలిగి ఉన్నటువంటి మనకి యేసయ్య కృపను పంచుతున్నాడు. తండ్రి దేవుడు ప్రేమను పంచుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సహవాసం మనకి తోడుగా ఉంటుంది. తండ్రి దేవుడు ఎన్నిక చేశాడు. యేసు ప్రభు వారి విధేయత వల్ల రక్తంతో కడిగేశారు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధ పరిచారు. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునితో మనకు కూడా ఉంది ఏంటి? సంబంధం ఉంది. దేవుడు వేరు, మనం వేరు కాదు. ఆ తండ్రి, ఆ కుమారుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే సుగుణాలు కలిగి ఉన్నారో ఆ సుగుణాలు మనతో పంచడానికే మనము ఆయనకి బిడ్డలమయ్యాం. ఇక దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలి? యేసయ్య ఏమని ప్రార్థన చేశారు? అయ్యా, మన వలె వారును ఎలా ఉండాలా? ఐక్యంగా. ఆదిమ క్రైస్తవ సంఘం ఎలా ఉందంటే ఆది కాండములో 4వ అధ్యాయములో 32వ వచనం. ఆది కాండము 4వ అధ్యాయము 32వ వచనం. యశోద, సరే ఆది కాండం కాదమ్మా, అపోస్తుల కార్యాలు, తప్పైపోయింది, క్షమించండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఒకే మనసుతో ఒకే ఆత్మతో జీవించుచూ ఉండిరి. వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతము అని ఎవరును చెప్పుకొనటకు అవకాశం లేదు. వినండి జాగ్రత్తగా. ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని విశ్వసిస్తారో వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామములో జ్ఞానస్థానం పొందుతారు. ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామములో జ్ఞానస్థానము పొందుతారో ఒకే హృదయము, ఒకే విశ్వాసము, ఒకే ఆస్తి. దీనిని ఏమంటారు? ఐక్యత. హృదయము ఒక్కటే, విశ్వాసము ఒక్కటే, ప్రార్థన ఒక్కటే, ఆస్తి కూడా ఒకటే. ఎలా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు లాగా. అంటే ఆదిమ క్రైస్తవ సంఘం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యంగా ఉన్నట్లుగా అపోస్తులు ఉన్నారు. మొట్టమొదటి క్రైస్తవ సంఘం కూడా ఉంది. రోజున ప్రతి క్రైస్తవ సంఘం ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలా? మనం ఐక్యంగా ఉండాలి అంటే వారిలో ఉండాలి. ఎవరిలో ఉండాలా? త్రియేక దేవునిలో ఉండాలా. మళ్ళీ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరిలో ఉండాలి? త్రియేక దేవునిలో. నువ్వు త్రియేక దేవునిలో ఉంటేనే ఆయన గుణగణాలన్నీ నీకు వస్తాయి. ఆయన గుణగణాలన్నీ నీకు వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్య ఐక్యత, బిడ్డలు తల్లిదండ్రుల మధ్య ఐక్యత, సంఘానికి సంఘ పెద్దక మధ్య ఐక్యత, సంఘానికి గురువుకి మధ్య ఐక్యత, కుటుంబానికి ఐక్యత, ఊరందరికీ ఐక్యత. అదే దేవుడు మన మధ్యలో లేనప్పుడు మనల్ని విడగొట్టి విడదీసేది సాతాను. ప్రైజ్ ది లార్డ్. ఆ సాతానుడు అబద్ధాలు చెప్పొచ్చు, మాయమాటలు చెప్పొచ్చు, ఆస్తి చూపించొచ్చు, రకరకాలుగా చూపించి విడగొట్టొచ్చు. 12 మంది శిష్యుల్లో నుంచి యూదా ఇస్కరియోతుని ఎలా విడగొట్టాడు? డబ్బు చూపించి విడగొట్టాడు. 12 మంది శిష్యులలోంచి పేతురు ఎలా విడగొట్టాడు? ప్రాణ భయంతో విడగొట్టాడు. పేతురు అయితే తప్పు తెలుసుకుని వచ్చి మళ్ళా కలిసిపోయాడు. యూదా ఇస్కరియోతు ఉరేసుకొని, నువ్వు చేసింది తప్పైతే మరలా రా, క్రీస్తుతో ఐక్యమవు, సంఘంలో ఐక్యంగా ఉండు. నువ్వు చేసింది తప్పు అని నీకు తెలియలేదనుకో, ఏదో ఓ రోజున నీ అంతట నువ్వే ఉరేసుకుంటా చచ్చిపోతావు.
యోధా ఇస్కరియోతును ఎవరు ఊరేసుకొని చావమని చెప్పారా? హల్లెలూయా. సో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యంగా ఉన్నట్లే ప్రతి సంఘము, ప్రతి కుటుంబం, ప్రతి భార్య భర్త ఐక్యంగా ఉండాలి. ఎక్కడైతే ఐక్యంగా ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడైతే ఐక్యంగా ఉంటారో అక్కడ బహు రమ్యముగా ఉంటుందని 133వ కీర్తన. నెక్స్ట్ చదవమ్మా. 133వ కీర్తనలో 1, 2 వచనాలు చదువుకుందాం. 133వ కీర్తన. వినండి జాగ్రత్త, బైబిల్ ఉన్నవాడు చూడండి. సోదరులెల్లరూ కూడి ఐక్యమత్యముతో జీవించుట చాలా మంచిది. ఒక్క నిమిషం ఆగమ్మ. చాలా మంచిది ఏంటట? ఐక్యంగా ఉండటం. కానీ ఐక్యంగా ఉన్న వాళ్ళని విడగొట్టేది సాతానుడు, విడిపోయిన వారిని కలిపేది ఎవరమ్మా? ఉదాహరణకి యోసేపు ఒక చోట, అన్నలు ఒక చోట, యాకోబు మరొక. దైవత్వము కలిగిన యోసేపు తండ్రిని అన్నయ్యని ఐక్యంగా చేశాడు. దైవత్వము కలిగినటువంటి మరియ తల్లి ఓ గదిలో 12 మంది శిష్యులందరినీ ఒక చోట చేర్చి వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తుంది. దైవత్వము కలిగినటువంటి యేసు ప్రభు చల్లా చెదరైన శిష్యులని ఒక చోట చేర్చారు. మన వల్ల ఏ సంఘం విడిపోకూడదు, ఏ కుటుంబం విడిపోకూడదు, ఏ భార్య భర్తలు విడిపోకూడదు, ఏ అన్నదమ్ములు విడిపోకూడదు, ఏ అక్కా చెల్లెలు విడిపోకూడదు. విడిపోతున్నారు అంటే మన వల్ల మనలో దైవత్వము లేదు. కలిసి ఐక్యంగా ఉన్నారంటే మనలో దైవత్వం ఉన్నది అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఉన్న ఐక్యం నీలో ఉన్నదని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కలిపేవాడు, ఆత్మీయత ఉన్నవాడు విడగొట్టువాడు అమ్మా సాతానుతో సహవాసం చేయవాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, సో క్రిస్టియానిటీ అంటే యేసయ్య ఒక్కడే కాదు, తండ్రి కుమార వీరిలో ఉన్న గుణాలు ఏంటివి? నిత్యత్వం, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, ప్రేమ, పవిత్రత, సత్యం, ఐక్యత. జ్ఞానస్థానము పొందినటువంటి వారందరి నిత్యత్వములో, పవిత్రతలో, నీతిలో, సత్యములో, జ్ఞానములో పాలు పంచుకుంటారు. వారు దేవుని కృపను పొందుకుంటారు, తండ్రి ప్రేమను పొందుకుంటారు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం పొందుకుంటారు. తండ్రి చేత ఎన్నిక చేయబడ్డవారు, యేసయ్య రక్తములో కడగబడిన వారు, పరిశుద్ధాత్మతో పరిశుద్ధతని పొందుకున్నటువంటి వారు. కాబట్టి ఓ క్రైస్తవ సంఘమ, క్రైస్తవ కుటుంబాల, మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామన ఏం పొందుకున్నాం? మనం ఎలా ఉండాలా? ఎలా ఉండాలి? మనిష నాకు ఒకటి చెప్పింది, దాన్ని నమ్ముతా. ప్రేమ ఒకటి చెబుతాడు, దాన్ని నమ్ముతా. శకనం పార్వతి ఒకటి చెబుతుంది, దాన్ని నమ్ముతా. ఇప్పుడు నాకు మనిషి మీద కోపం ఉంది, పార్వతి మీద కోపం ఉంది, ప్రేమ మీద కూడా. ఇప్పుడు కోపం ఏం చేసింది? విడగొట్టిందా? ఐక్యపరిచిందా? కోపం ఏంటో తెలుసా? చావైన. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రేమ సఖ్యపరుస్తుంది, కోపం విడగొడుతుంది. ద్వేషం విడగొడుతుంది, ప్రేమ ఐక్యంగా ఉంచుతుంది. సహనము సఖ్యపరుస్తుంది, రాగద్వేషాలు విడగొడతాయి. రాగద్వేషాలు నీలో ఉంటే దైవత్వం నీలో లేదు. ప్రేమ, ఓర్పు, సహనం నీలో ఉంటే సఖ్యత ఉంటుంది. దేవుడు దీవిస్తాడు.